దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము భగవద్గీతలో 4వ భాగంలోకి వచ్చినాము. ఇప్పుడు కర్మయోగము 3వ అధ్యాయము కర్మయోగంలోకి వచ్చినాము. అసలు ఇక్కడ కర్మ గురించి, అసలు కర్మ అంటే ఏంది, అకర్మ అంటే ఏంది, వికర్మ అంటే ఏంటిది అనేది ఈ 3 రకాల కర్మల్ని గురించి కృష్ణ పరమాత్మ మనకు చక్కగా వివరిస్తున్నారు. చాలా మంది తెలియక ఏం చేస్తారు అంటే కర్మలో అకర్మను చూస్తారు, అకర్మలో కర్మను చూస్తారు. నేనేమి చేయట్లేదు కదా, చక్కగా ఇక్కడ కూర్చొని ఉంటున్నాను, ఏం పని చేస్తలేను కదా, సన్యాసం తీసుకుంటున్నా అంటున్నారు. కానీ అందులో కూడా జ్ఞానులు కర్మని చూస్తారు. అంటే తినడం, పడుకోవడం, ఇవన్నీ పనులు చేసుకోవడం, దినచర్యని కూడా కర్మ కిందకి తీసుకుంటారు. కానీ మనసుని, ఇంద్రియాలని వశంలో పెట్టుకొని సమస్త కార్యాలు రాజ్యపాలన చేసిన, అట్లా గృహస్థ ధర్మాల్ని, ఉద్యోగ ధర్మాల్ని, అన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా నేనేమి చేస్తలేను అని నిష్కామ కర్మ చేసే వాళ్ళు అకర్మ కిందికే వస్తుంది. కానీ మనము సోమర్థనంతో ఒక దగ్గర కూర్చున్నా అది కర్మ కిందికే వస్తుంది. మనసు ద్వారా చేస్తాము. అలాగే దినచర్య ఇవన్నీ కూడా కర్మ కిందికే వస్తున్నాయని చూడండి. మనము ఇవన్నీ ఇది చేస్తారు. కనుక ఈ అన్ని కర్మ, అకర్మ, వికర్మ ఇవన్నిటిని కూడా తెలుసుకోవాలి. వీటిని అన్నిటి తెలుసుకున్నప్పుడే మళ్ళీ అందులో మనం కౌశలయుక్తంగా చేయగలుగుతాం కర్మల్ని. కనుక చాలా మంది ఇది అంటున్నారు, వైరాగ్యం వస్తే లోకమంతా నడవదు కదా, ఎట్లా అందరు సోమరులు అయి ఉంటే దేశం ఎట్లా నడుస్తుందని కొందరు తెలియక అంటారు. వైరాగ్యం అంటే ఇక్కడ మనసుని, ఇంద్రియాలని వశంలో పెట్టుకొని అన్ని కర్మలు చేయాలని కానీ సోమరిగా ఉండమని కాదు. జ్ఞానులు ప్రారంభంలో జ్ఞానం వచ్చేంత వరకు కర్మయోగం లేదు, జ్ఞానయోగం రాదు, జ్ఞానయోగం లేదు, కర్మయోగం కుదరదు. అట్లాగే మొదలు జ్ఞానులు కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలో చక్కగా గురు సేవ, ఆశ్రమ సేవ, అక్కడ చక్కగా కొంత కర్మయోగం చేసిన తర్వాతనే జ్ఞానులు అవుతారు. అలాగే జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రపంచ శ్రేయస్సుకై కర్మలు చేస్తుంటారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ జ్ఞానం వచ్చినాక కూడా నువ్వు కర్మలు లోక శ్రేయస్సుకు చేయడమే శ్రేష్టం. చేస్తే లాభం లేదు, జ్ఞానికి చేయకపోతే నష్టం లేదు, కానీ లోక శ్రేయస్సు కోసం చేస్తే శ్రేష్టం అని చెప్తున్నారు. కనుక కొంతమంది అవధూతల్లాగా ఉండొచ్చు, కానీ అవధూతనే ఆదర్శం తీసుకోవడానికి లేదు ఇక్కడ. అయితే అలా జ్ఞానం వచ్చిన తర్వాత వారు ఇష్టానుసారంగా ఉండొచ్చు, కానీ వారికి ఇంకా అది వాళ్ళు మనసుని, ఇంద్రియాలని దాటుకున్నారు కనుక 3 లోకాల్లో వాళ్ళకి ఏమి కర్తవ్యం లేదు. కానీ లోక శ్రేయస్సు కోసం చేస్తేనే మంచిది కర్మలు. ఇతరులకు మేలు జరుగుతుంది కనుక. ఎందుకంటే భగవంతుడే ఒక క్షణం ఆగితే ఇంకా ఈ సృష్టి జాగదని అంటున్నారు. ఇక్కడ ఎన్నెన్నో విషయాల్ని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడండి, జాయసే చేతి కర్మనస్తే మతా బుద్ధిర్ జనార్దన తత్కిం కర్మని గోరేమాం నియోజసి కేశవ. స్వామి, జ్ఞానం ఇంతవరకు చెప్పినావు కదా. అయితే అర్జునుడు ఏడ్చినప్పుడు జ్ఞానయోగం చెప్పాడు. మొదలు కర్మయోగం కాదు, జ్ఞానం చెప్తేనే, జ్ఞానం వచ్చినాకనే కర్మని చేస్తాడు. అయితే మరి అంత పెద్ద జ్ఞానము సాంఖ్యయోగము, జ్ఞానయోగం 2వ అధ్యాయంలో చెప్పి మళ్ళీ ఈ ఘోరమైన కర్మని, యుద్ధకాండని నాకెందుకు చెప్తున్నావు స్వామి? ఈ ప్రపంచం సంసారం అనే సముద్రంలో నన్ను ఎందుకు ఇదమంటున్నావు అని జ్ఞానిని, గురువుని శిష్యుడు అడిగినట్టు. అలాగే భయంకరమైన యుద్ధాన్ని నన్ను ఎందుకు చెప్తున్నావు? ఆ జ్ఞానమే శ్రేష్టమైనప్పుడు. అంటే ఈ కర్మయోగం లేని ఆ జ్ఞానయోగం సిద్ధించదు. కర్మయోగంలో సామర్థ్యం సంపాదించుకున్న వాడికి జ్ఞానయోగం వస్తుంది. ఇంకా ఇప్పుడు 1, 2, 3 10th వరకు చదివిన వాడు డిగ్రీ, పీజీ, పిహెచ్డీ చేయడానికి అర్హుడు అవుతాడు పై తరగతులు. కానీ నువ్వు కింది తరగతులనే సమర్థుడి కాకపోతే పై తరగతిలో ఎలా? నువ్వు చిన్న కాలువని ఈదలేని వాడివి నదిని ఎలా ఈదుతావు? అట్లా. అందుకనే ఈ ఆధ్యాత్మికంలో కూడా మనకు ఒక క్రమ పద్ధతిలో కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, ముక్తి యోగము ఇట్లా మనకు వరుసగా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అందించారు. కనుక ఈ అన్ని మిశ్రమైంది. అంటే ఇట్లా కలగాపురుగం లాగా నాకెందుకు చెప్తున్నావు? నాకు అదేదో గొప్పదైన జ్ఞానమే చెప్పొచ్చు కదా స్వామి అని అంటున్నారు. అప్పుడు ఇక్కడ చూడండి, లోకేస్మిన్ ద్విధా నిష్ఠ. ఈ లోకంలో అంటే 2 నిష్టలు ఉన్నాయి. ఒకటి కర్మయోగం, ఒకటి జ్ఞానయోగము. కర్మయోగంలో పర్ఫెక్ట్ అయితేనే జ్ఞానయోగంలో నువ్వు పర్ఫెక్ట్ అవుతావు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అయితే ఏ విధంగా అయితే మనుషుడు కర్మల్ని ఆచరింపకే నైష్కర్మ స్థితి లభించదు, కర్మ చేయకుండా నైష్కర్మ స్థితి లభించదు. కనుక నైష్కర్మ స్థితి లభించిన తర్వాత తిరిగి లోక శ్రేయస్సుకు కర్మలు చేయొచ్చును, చేయకపోవచ్చును, కానీ చేస్తేనే శ్రేష్టం అంటున్నారు. కనుక ఇవి నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టస్య కర్మకృతు అవుతున్నాడు చూడు. అయితే ఈ విధంగా మనిషి ఒక క్షణం కూడా కర్మ చేయకుండా జీవించలేడు. తినడం, పడుకోవడం, దినచర్య కూడా పనే ఇక్కడ. అయితే కానీ సర్వజీవులు ప్రకృతి జైర్గుణై, అంటే ప్రకృతి యొక్క గుణాలను అనుసరించి అన్ని జీవులు వాటి ప్రకృతి కోసము
అనుగుణంగా చేస్తున్నారు. జ్ఞానులు జ్ఞానుల గుణాన్ని బట్టి కర్మలు చేస్తుంటారు, అజ్ఞానులు అజ్ఞానుల గుణాన్ని బట్టి చేస్తారు. ప్రకృతి గుణాలని బట్టి ప్రతి జీవులు వాళ్ళ కర్మలు చేయవలసిందే. కర్మ చేయకుండా ఒకరు కూడా ఉండరు. జ్ఞాని జ్ఞాని గుణాన్ని అనుకూలంగా చేస్తాడు, అజ్ఞాని అజ్ఞాని గుణంగా అనుకూలంగా చేస్తాడు. కనుక అయితే ఈ విధంగా మనము అయితే ఇక్కడ కర్మేంద్రియాన్ని సంయమ్య యా అస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస ఉచ్యతే. గతంలో మనం చెప్పుకున్నాం. ఎందుకంటే బలవంతంగా ఇంద్రియ వ్యాపారాలని అంటే ఇంద్రియాలని మనము అదే తాత్కాలికంగా నిశ్చలంగా పెట్టుకుంటాం. కానీ మనసు ద్వారా మొత్తం లోకంని అంత స్మరిస్తుంటే దీన్ని మిథ్యాచారం అంటున్నాడు. కనుక దానికంటే ఎట్లా మిథ్యాచారం అంటే ఇక్కడ శరీరముని నిశ్చలంగా పెట్టుకోవాలి, ఇంద్రియాలని నిశ్చలంగా పెట్టుకోవాలి, మనసుని నిశ్చలంగా పెట్టుకొని అన్ని కార్యాలు చేస్తున్నా ఏ కార్యం చేయని వాడివి. కానీ ఇక్కడ శరీరాన్ని ఇక్కడ ఒక దగ్గర కూర్చోబెట్టి మనసు ద్వారా ప్రపంచమంతా తలుస్తుంటే దాన్ని మిథ్యాచారం అంటున్నారు కృష్ణ పరమాత్మ గీతలో. కనుక ఆ యొక్క మిథ్యాచారం దానికంటే కూడా శరీరాన్ని మనసుని వశంలో పెట్టుకొని కర్మయోగం ఆచరిస్తూ ఇటు ధ్యానయోగాన్ని ఆచరించాలి. ఇప్పుడు బ్రహ్మం గారు, కబీర్ దాసు, లాయర్ మహేష, ఇంకా గొప్ప గొప్ప ఋషులు, జనకుడు లాంటి వాళ్ళు రాజ్యపాలనే చేశారు. పూర్వం రాజర్షులంతా అంటే వీళ్ళు కర్మయోగంలో ఏ ఫలితం కోరకుండా కర్మలు ఆచరించారు. తర్వాత ధ్యానయోగాన్ని వాళ్ళ గురువుల ద్వారా పొందిన ఉపదేశాన్ని చక్కగా యోగాభ్యాసాన్ని ధ్యానాభ్యాసాన్ని చేశారు. ఈ స్వధర్మము అంటే ప్రతి జీవికి ధ్యానము ఆత్మను ఉద్ధరణ చేసుకోవడమే స్వధర్మము. ఆత్మ ఉద్ధరణ కర్మ చేస్తూ దేహ పోషణ కోసము, సంసారం పోషించుకోవడం కోసము, సమాజం శ్రేయస్సు కోసము నిష్కామ కర్మలు చేస్తుంటాము. తర్వాత మన ముక్తికై మనం సాధన చేస్తుంటాం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేదే జీవితం. కనుక ఈ విధంగా నిష్కామ కర్మ లేనిది నైష్కర్మ స్థితి లభించదు. అట్లా ఈ విధంగా మనం ఎట్లంటే యస్సింద్రియ మనస నియమ్యతే అర్జున నియమ్యతే రభతే అర్జున. అయితే మనసులో ఇంద్రియములు వశం చేసుకొని అనాసక్తుడై సమస్త కర్మలను చేయాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అయితే శాస్త్రము చెప్పిన కర్మల్ని చేయాలి, శాస్త్రము చెప్పని కర్మల్ని వదిలిపెట్టాలి. అంటే నిషిద్ధ కర్మాలని వదిలిపెట్టాలి, అధర్మ కార్యాలని వదిలిపెట్టాలి, ధర్మ కార్యాలని తప్పకుండా ఎవరైనా చేయాలి. సాక్షాత్తు పరమాత్మనే చేస్తున్నాడు. ఇక్కడ మనము ఒకటి చెప్పాలంటే భారత యుద్ధము జరుగుతుంది. కృష్ణుడు ఏ డ్యూటీ తీసుకున్నాడు? రథసారథిగా డ్రైవర్ డ్యూటీ తీసుకున్నాడు. మరి ఆనాడు రాజసూయ యాగంలో కృష్ణ పరమాత్మ అందరుండి చక్కగా అందరిని ఆహ్వానించినప్పుడు కృష్ణ పరమాత్మ ఎంగిలి ఇస్తర్లు తీయడానికి ఎవరు లేకపోతే ఆ ఇస్తర్లు తీసే పనిలో నిమగ్నమయ్యాడు. చూసారా, ఇది చిన్నది, ఇది నేను చేయను అని అంటాము. మరి కృష్ణుడు ఎంత పెద్ద కర్మయోగి. అందుకనే గీత చెప్పుటకు అర్హుడైండు కర్మయోగం చెప్పుటకు. ఆయన ప్రాక్టికల్గా చేసి చూపెట్టాడు. అందరు ఉండి ఆ యొక్క ఎవరైనా ఎంగిలి ఇస్తర్లు తీయడానికి ఇష్టపడతారా చెప్పండి? మరి అట్లా అందరూ భోజనాలు చేసిన వెంగిలి విస్తర్లు ఆడ పడేస్తే కృష్ణ పరమాత్మ ఆ పనిలో నిమగ్నమయ్యాడు. అవన్నిటిని వేరి క్లీన్ చేశాడు. అయితే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలో మహనీయులు ఏదైతే కర్మయోగాన్ని గాంధీజీ బాగా ఇది చేశాడు. రాత్రిపూట పెద్ద సభ జరిగితే అంతా అప్పుడు టాయిలెట్లు లేవు కనుక అంత మరుగుదొడ్లు అక్కడ వాళ్ళు బహిర్భూమికి పోతే మలమూత్రాలు ఉంటే అవన్నీ రాత్రులంతా క్లీన్ చేసేది. ఎవరయ్యా ఉదయం రాత్రి అంత చండాలంగా ఉండే, ఉదయం ఇంత క్లీన్గా ఉంది అంటే గాంధీజీ గారే నైట్ అంతా క్లీన్ చేశారండి గ్రౌండ్ అంతా, మలమూత్రాలని అంతా కూడా నేను చూసినానని ఒక వృద్ధురాలు చెప్తుంది. అంటే మనం చేసే కర్మ కూడా ఇతరులకి చేయొద్దు. పబ్లిసిటీ కోసము ఇతరులు చూసేటట్టుగాను మహా త్యాగం అండి, మహాకర్మ చేస్తున్నాడని కనిపించొద్దు. ఎంత ఇదనంటే రహస్యంగా జాగాలి మన పని. మనం చేసే సేవ కానీ మనం చేసే పని కూడా ఎవరికి రెండో కంటికి కూడా కనిపించొద్దు. అట్లా చేస్తారు మహనీయులు. కనుక పబ్లిసిటీ కోసం చేయరు. కనుక ఈ విధంగా కృష్ణ పరమాత్మ అక్కడ ఎంగిలి విస్తర్లు తీసే పనిలో ఉన్నాడు, గోవులు కాసే పనిలో ఉన్నాడు, ఇంకా ఎన్నెన్నో పనులు ఈలో నిమగ్నమైండు. అందరికి సేవ చేయడానికి ఉన్నాడు. అది జ్ఞాని యొక్క లక్షణం. అయితే అలాగే ఇంకొకటి రెండోది ఆయన అర్జునుడు చూడండి, అర్జునుడికి రథసారథి అంటే డ్రైవర్ పోస్ట్ ఎవరైనా ఎంచుకుంటారా? మళ్ళీ వాళ్ళందరూ కూడా సాయంత్రం వరకు యుద్ధం ముగుస్తుంది. ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది, సూర్యాస్తానికి ఉదయం ముగుస్తుంది. అప్పుడు ఇంకా యుద్ధం ముగించిన తర్వాత ఏం చేస్తారు? రెస్ట్ తీసుకుంటారు. పోయి వెళ్ళి చక్కగా ఇంత స్నానం చేసి భోజనం చేసుకొని ఇంత జపధ్యానాలు చేసుకొని మళ్ళీ చక్కగా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ అందరూ ఉండి స్నానం చేసి జపధ్యానాల్లో నిమగ్నం అయ్యడం, భోజనం చేయడము ఇటువంటి పనులు చేస్తుంటే కృష్ణ పరమాత్మకి ఇదే జపం, ఇదే ధ్యానం. వాళ్ళు సంధ్యావందనం వార్చుకోవడము,
స్నానం చేసి జపధ్యానాలు చేసుకుంటే, ఈయన గుర్రాలు ఉంటే రక్తసిక్తం అయి ఉంటాయి, గుర్రాలకు బాణాలు గుచ్చుకుంటాయి, రక్తం గారుతుంటాయి, రక్తసిక్తం అయి ఉంటాయి, అలసిపోయి ఉంటాయి. ఆ గుర్రాలని దోరుకొని వెళ్ళి నది దగ్గరికి వెళ్ళి మంచి ఆ రక్తం మరకలు ఆ శరీరానికి అంటినాయి మంచిగా క్లీన్ చేసి కడిగి వాటికి దాన పెట్టి మేత పెట్టి నీళ్లు దాపి చక్కగా అది చేసి అది గుర్రాల యొక్క పేడని అంతా ఎత్తిపోసి అంత దొడ్లన్నీ క్లీన్ చేసి ఈ పనిలో నిమగ్నమైండు. అదే ఆయనకు తపస్సు, అదే కర్మయోగము. కనుక ఆసక్తితో చేస్తే కర్మ రోగము, అనాసక్తితో చేస్తే కర్మయోగం అవుతుంది. కనుక ప్రాక్టికల్ యోగి కృష్ణ పరమాత్మ, ప్రాక్టికల్ కర్మయోగిన. కనుక ఈ విధంగా యజ్ఞార్థాత్ కర్మతో అన్యత్ర లోకోయం కర్మబంధన. ఎవరైతే యజ్ఞార్థం, యజ్ఞం అంటే ఇక్కడ యజ్ఞం 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 అని ప్రతి దాంట్లో కూడా భగవద్గీతలో చాలా వస్తుంది. యజ్ఞం అంటే ఏదో ద్రవ్యం వేసే యజ్ఞం కాదు, ధర్మ కార్యాన్ని యజ్ఞం అని అంటున్నారు. 4 రకాల యజ్ఞాలు కూడా చెప్తాడు 4వ అధ్యాయంలో. ఎట్లంటే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞచ్చ అని అంటారు కదా, ఇట్లా ఈ విధంగా 4 రకాల యజ్ఞాలు చెప్తారు. యజ్ఞం అంటే ధర్మ కార్యం. ఇక్కడ ప్రతి దాంట్లో మనం చేసే నిష్కామ కర్మ కూడా ఒక యజ్ఞమే. కనుక ఈ యొక్క ప్రతి ఫలము కోరకుండా చేసేది ఆ నిష్కామ కర్మ కూడా ఇక్కడ యజ్ఞమే. కనుక అయితే ఫలితం కోరి చేస్తే కర్మ బంధంలో పడతాము, ఫలితం కోరకుండా కర్మ చేస్తే కర్మ విముక్తమవుతాము, కర్మ బంధాల్లో చిక్కుకోము. ఇక్కడ మనము అయితే చిన్న పని అయినా పెద్ద బుద్ధితోటి చేయాలి. ఈ పనిలో చిన్నది పెద్దది లేదు, గొప్పది తక్కువది లేదు, చేసే మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఏదైనా కానీ అంటే శాస్త్ర విహిత కర్మలు అంటే శాస్త్రంలో చెప్పిన కర్మలు ఫలితం కోరకుండా చేయడమే కర్మయోగము. నేను ఫలితం కోరకుండానే చేస్తున్నాను నిషిద్ధ కర్మలు, శాస్త్రంలో చెప్పబడనివి. అధర్మ కార్యాలు చేయకూడదు, అధర్మ కార్యాలని పూర్తిగా విడవాలి. శాస్త్రంలో చెప్పిన ధర్మ కార్యాలని మాత్రమే ఫలితం కోరకుండా చేయాలి. ఇక్కడ ఇంతవరకు మనం తీసుకోవాలి. అయితే అందుకనే ఆసక్తి రహితంగా కర్తవ్య కర్మల్ని ప్రతి ఒక్కరూ కర్తవ్య కర్మల్ని తప్పకుండా చేయాలి. అయితే ఇక్కడ ఈ యొక్క బ్రహ్మ ఈ యొక్క సృష్టి చేసిన తర్వాత, నిర్మించిన తర్వాత ఈ యొక్క ధర్మ కార్యాలని ఇలా చేసి మీరు ధర్మాన్ని పొందాలి అనేది ఒకటి చేశారు. ఎందుకంటే దీన్నే యజ్ఞం అని చెప్పారు. అయితే ఇవి సమస్త దేవతల కోసము. మనం పెద్దలని గౌరవిస్తాం కదా, ఏదో ఒకటి వాళ్ళకు బహుమతులు ఇస్తుంటాము, వాళ్ళకి సేవ చేస్తుంటాం. అట్లా ఈ విధంగా పంచభూతాలు మనకు ఎంతో సేవ చేస్తున్నాయి. నిజంగా నిష్కామ కర్మ మనం కనిపించే సేవ ఏడ కనిపిస్తుంది అంటే పంచభూత దేవతల్ని ఆదర్శం తీసుకోవాలి. ఏమన్నా ఆశిస్తున్నారా మన నుంచి? పంచభూత దేవతలు ఏమి ఆశించకుండా చేస్తున్నారు కదా, ఇదే నిష్కామ కర్మ అంటారు. అయితే మనం కూడా మరి ఆ దేవతలని తిరిగి మనము స్తోత్రం చేయాలి, వాళ్ళకి మనం ప్రార్థించుకోవాలి. దాన్ని రకరకాలుగా వాళ్ళకు కొన్ని ధర్మ కార్యాలు చేస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు. మనం దేవతల నిమిత్తం ఏదైతే ఈ ధర్మ కార్యాలు చేసి దేవతలకే మనం తిరిగి అర్పిస్తే ఆ దేవతలు సంతృప్తి పొంది మళ్ళీ తిరిగి మళ్ళీ మనకు వాళ్ళు సంతృప్తి పెడతారు, మళ్ళీ తిరిగి మనకి వాళ్ళు మేలు చేస్తారు. కనుక పరస్పరము ఆ దేవతలకి మనము ధర్మ కార్యాల ద్వారా బహుమతి అందియాలి, తిరిగి ఆ దేవతలు మళ్ళీ మనకు ఆశీర్వాదము, తిరిగి మనకు వాళ్ళ ఆశీర్వాదం మనకు అందిస్తారు. అయితే ఇక్కడ ఆ ధర్మ కార్యము చేసి దాని ద్వారా తిన్న ఆహారం కూడా అది ఒక ప్రసాదం అవుతుంది. ధర్మకార్యం ద్వారా వచ్చే ఆ ఫలితం కూడా మనకు ఆ ప్రసాదంతో సమానము. అయితే ఇంకొకటి అన్నాద్భవంతి భూతాని పర్జన్య అన్న సంభవ. అయితే ఈ భూతాలన్నీ కూడా అన్నం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత మనకు అది పురుషుడికి వీర్యంగా తయారవుతుంది, స్త్రీకి శ్రోణితంగా తయారవుతుంది. తిరిగి ఆ యొక్క వాటితోటి ఆ యొక్క పిండోత్పత్తి జరుగుతుంటుంది. మళ్ళీ జీవుడు వచ్చి చేరుతాడు. అయితే ఆ జీవుడు కూడా ఓషధులకు వెళ్ళి వస్తున్నాడంట. చూడండి, మనం తినే భోజనంలోకి వెళ్ళి వర్ష రూపంలో ఆ యొక్క అందులోకి ప్రవేశిస్తున్నాడు జీవుడు. తిరిగి తల్లిదండ్రులు భోంచేసినప్పుడు మళ్ళీ అందులోకి ప్రవేశించి ఇట్లా పిండోత్పత్తి విధానం జరుగుతుందని గీతలో చక్కగా చెప్పబడింది. అయితే ఆహారం ద్వారానే జీవుడు వస్తున్నాడు. అంటే జీవుడు వచ్చేది ఆహారం ద్వారా, జీవుడు పెరిగేది కూడా ఆహారం ద్వారానే, పోషింపబడేది కూడా ఆహారం ద్వారానే. కనుక ఆహారం అనేది చాలా ముఖ్యమని చెప్తారు కదా. దైవార్పిత ఆహారం, న్యాయార్జిత ఆహారం అని ఇన్ని రకాలుగా ఎందుకు చెప్తారంటే, చాలా రకాలుగా అన్నం తినేటప్పుడు కానీ వండే వాళ్ళు సిద్ధంగా ఉండాలి, తినేవాళ్ళు సిద్ధంగా ఉండాలి, ఆహారం సిద్ధంగా ఉండాలి, ఆలోచన విధానం సిద్ధంగా ఉండాలని ఎన్నో రకాలుగా చెప్పడం ఇదే అనమాట. అన్నం ద్వారా జీవులు ఏదంటే అన్నం ద్వారానే జీవులు పెరుగుతున్నాయి, అన్నం ద్వారానే జీవుడు వస్తున్నాడు. జీవుడు వృద్ధి నొందుట కూడా ఆహారమే చాలా ముఖ్యము. కనుక ఈ విధంగా ఆహారంతో జీవులు పెరుగుతున్నాయి. ఆ ఆహారము వర్షం ద్వారా వస్తుంది. ఆ వర్షము ధర్మయుతంగా
ఆ ధర్మమైన కార్యాలతోటే ఆ వర్షం వస్తుంది. మనం ధర్మ కార్యాలు చేస్తేనే వర్షాలు వస్తాయి. ఆయనకేమీ పట్టింది మనం అధర్మంగా ప్రకృతిని నాశనం చేసి కాలుష్యాన్ని పొల్యూషన్ని పెంచుకొని అధర్మ కార్యాలు నిమగ్నం అయితే భగవంతుడు ఎందుకు వర్షాలు సకాలంలో కురిపించాలి? ఎందుకు మనకు ఇది చేయాలి? మనం ఆయన మాటలు 90 మాటల్లో ఒక 50 మాటలన్నా 100 మాటల్లో 50 మాటలన్నా విని కనీసం 50% అన్న మనం ధర్మ కార్యాలు చేయకపోతే భగవంతుడు సకాలంలో ఎందుకు వర్షాలు కురిపియాలి? ప్రకృతిని నష్టం చేసి ఇష్టానుసారంగా జీవిస్తే కనుక ఆ దేవతలను మనం తృప్తి పెట్టాలి. వాళ్ళకు వాళ్ళు చెప్పిన శాస్త్రంలో చెప్పినట్టు నడుచుకుంటేనే వాళ్ళు తృప్తి పడతారు. ఏమిచ్చి తృప్తి పెడతాం భగవంతుడికి? ఋషులు చెప్పినట్టు శాస్త్ర ప్రకారం నడుచుకుంటే మా బిడ్డలు మా మార్గంలో వచ్చారు, ఋషి సంప్రదాయంలో ఉన్నారు, మా మార్గంలో వస్తున్నారని వాళ్ళు కూడా ఆశీర్వాదం తెలుపుతారు. వాళ్ళ శాస్త్రాల్ని తుంగలో దొక్కేసి మనము ఇష్టానుసారంగా జీవిస్తే ఋషులు ఎట్లా ప్రసన్నులు అవుతారు? భగవంతుడు కొన్ని శాస్త్ర ధర్మమైన కార్యాలు పెట్టాడు. ఆ శాస్త్ర ప్రకారం వేద ధర్మం ప్రకారము, వేదాంత ధర్మం ప్రకారము, యోగ ధర్మం ప్రకారము ఇవన్నీ శాస్త్ర ప్రకారం మనం నడుచుకుంటుంటే ఆ ఋషులు దేవతలు సంతృప్తి పొంది మనకు ఆశీర్వాదం అందిస్తారు. ఈ పుణ్యకార్యం వలన పుణ్యం పెరుగుతుంది, పాపకార్యంతో పాపం పెరుగుతుంది. కనుక ఈ యొక్క పుణ్యకార్యాలను ఈ విధంగా మనము ఇది చేశారు కనుక ఈ విధంగా భగవంతుడు శాస్త్ర ప్రకారంగా మనం నడుచుకోవాలి. అప్పుడే మనము సత్ఫలితాలు పొందుతాము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం